తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కన్నతల్లి పట్ల సొంత బిడ్డలు ప్రదర్శిస్తున్న అమానుష వైఖరికి నిదర్శనంగా మారింది. కైలాసం వరలక్ష్మి భర్త శ్రీనివాసులరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన తనకున్న 16 ఎకరాల పొలాన్ని రెండవ కుమార్తెకు వీలునామా రాసివ్వడం ఆ కుటుంబంలో చిచ్చురేపింది. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని మిగిలిన ఇద్దరు కుమార్తెలు కన్నతల్లిని వేధించడం, శారీరకంగా దాడులకు పాల్పడడం వంటి ఆకృత్యాలకు దిగడమే కాకుండా స్థానిక నాయకుల మద్దతుతో ఆ ఆస్తిని అక్రమంగా దక్కించుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో చేసేదేమీ లేక బాధితురాలు మీడియాను ఆశ్రయించారు. తనపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టి సమగ్ర విచారణ జరిపి తనకు తగిన న్యాయం చెయ్యాలని ఆమె మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు. భర్త ఈ మధ్య చనిపోయినాడు. వాళ్ళేమంటే లాస్ట్ పాప భర్త ఈనామా చేయించారు. మా ఆయన చనిపోతాడు బతకడన్నమాట. ఇప్పుడు ఏమంటే ఆ ఆస్తి కోసం నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అమ్మాయి రెండో పాప లాస్ట్ పాప చేయించుకున్నారు. ఈరోజు పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటారు. మిత్రులకు అందరికి నమస్కారం. నా భర్త చనిపోతే నన్ను ఏదల్లా పెట్టాడు మా ఆచేసేటి మా మధ్య మాట్లాడితే పొడి చేస్తామంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు మాకు పెళ్లి కాలేదని మమ్మల్ని బస్సులో పోతే మా పిల్లకాయల చేత కొట్టిస్తున్నాడు. రాజకీయంతో మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు. మాకెవరు లేరు కాబట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది ఈరోజు టెంకాయలు కోసి పగలు కొట్టి పారేసి వచ్చారు. టెంకాయలు కోసిన వాళ్ళని తరివేసి పోలీసు వచ్చిన మాకు న్యాయం లేదు. వాళ్ళని పంపించారు మమ్మల్ని పంపించారు. వాళ్ళని ఏం చేయలేదు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పిల్లలు మాట్లాడితే మాకు పెళ్లిళ్ళు కాలం మేము పొడి చేస్తామని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆశేషారెడ్డి. బాబురేంటి మా ఓట్లు 40 ఎకరాల్లో ఓట్ల కోసం పోయి వాళ్ళు మీడియా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు మిత్రులకు అందరికీ నమస్కారము. మా అమ్మ కైలాసం వరలక్ష్మి, నాన్నగారు కైలాసం శ్రీనివాసులరెడ్డి. మా నాన్నగారికి 3 ఆడపిల్లలు. కైలాసం హేమలత, కైలాసం మధులత, కైలాసం సుమలత. కైలాసం హేమలత 2008వ సంవత్సరంలో నాన్నకి నీ ఆస్తి వద్దు ఏమొద్దు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ 18 సంవత్సరాల నుంచి ఏ రోజు మా నాన్నని చూడడానికి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. రెండో అమ్మాయి, మూడో అమ్మాయి, ఇద్దరం కలిసి బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేపించాము. నాన్నకి మార్చిలో 27వ తేదీ 48 అవర్స్ లో నాన్న ఇంకా కష్టము అని చెప్పిన రోజు మూడో అమ్మాయి అయిన సుమలత, వాళ్ళ భర్త అయిన అనిల్ చైతన్యారెడ్డి ఇద్దరు కలిసి సబ్ రిజిస్ట్రార్ ని పిలిపించి హాస్పిటల్లో వీలునామా చేపించారు. ఆ రోజు నన్ను పెద్ద అమ్మాయి పేరు పెట్టాలా వద్దా అని నన్ను అడగలేదు, నేను చెప్పలేదు, వాళ్ళు పెట్టలేదు. నాన్న చనిపోయిన తర్వాత 3వ రోజు వచ్చి నాకు 3 భాగాల ఆస్తి కావాలా అని అడిగింది. ఆ రోజు 3 భాగాలు కావాలని అడిగింది. నా అమ్మ అప్పటి నుంచి భయపడి కైలాసం ఆశేషారెడ్డి ఈ అమ్మాయికి 3వ భాగం ఆస్తి ఇవ్వాలా అని చెప్పినందుకు అమ్మ భయపడి ఫిబ్రవరి 7వ తేదీన నా పేరు మీద వీలునామా చేపించింది. నేను వీలునామా నాకు చెయ్యమ్మా అని నేను నోటితో అడగలేదు. నేను అడుగుంటే నిరూపించండి. ఈ రోజు ఆమె నా సేఫ్టీ కోసం చేస్తున్నానమ్మా, తర్వాత నేను ఎప్పుడైనా నేను మార్చుకోవచ్చు అని చెప్పింది. ఈ రోజు ఆ వీలునామా రాసినాడని చెప్పి నా మీద దౌర్జన్యం, మా ఆయన మీద, నా పిల్లలకి, మా ఆయనకి, మా అమ్మకి ప్రాణహాని ఉంది, వాళ్ళు చంపాలని చూస్తున్నారు. దౌర్జన్యం ఇది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు విచారించండి. నేను అన్ని వీలునామాలు చూపిస్తాను, మీరు చూడండి. నేను తప్పు చేసుంటే నాకు శిక్ష పెట్టండి, మాకు న్యాయం ఉంటే న్యాయం చెయ్యండి. మణిపాల్ హాస్పిటల్లో చేపించిన వీలునామా, అమ్మది నెల్లూరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేపించిన వీలునామా. కైలాసం ఆశేషారెడ్డి ఈ రోజు మా మామయ్య ఆయన వెతుక్కుంటూ ఆయన పొలంలోకి పోతే నీ అల్లుడు
ఎవరు పెద్ద నా భర్త గణేష్ కుమార్ రెడ్డి రాత్రికి తీసుకొని పోయి వీలునామా చేపించాడంట. కర్నూలులో ఉండే ఆయన నెల్లూరులో వీలునామా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు విచారించండి, మీది నెల్లూరుదా కర్నూలుదా అని. దౌర్జన్యము, మమ్మల్ని చంపాలా, గణేష్ సంగతి చూడాలా, నా సంగతి చూడాలా, ఇదే ఆశేషారెడ్డికి వాళ్ళ పిల్లలకి. వరలక్ష్మి 1999లో రిజిస్టర్డ్ పాస్బుక్ 16 ఎకరాలు. ఎంఆర్ఓ గారిని విఆర్ఓ గారిని విచారించండి. ఆమె పొలంలో ఆమెకి పోయే రైట్స్ లేవా? ఈ రోజు ఆ పొలంలో నుంచి మమ్మల్ని బయటికి పంపించేసి వాళ్ళిద్దరు ఆ పొలంలో కూర్చో ఉన్నారు అంటే దీనికి అర్థం ఏంది? దౌర్జన్యము, రాజకీయము. ఇప్పుడున్న రూలింగ్ వాళ్ళది కాబట్టి దౌర్జన్యం చేస్తారా? Please subscribe SS News AP.